హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ అందరికీ ఇష్టమైన చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే మరమరాలతో నిలవ ఉండే బురుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. మరమరాలు స్నాక్ ఐటమే కాదు, హెల్దీ ఐటము. దీనివల్ల చాలా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి దీంట్లో. ఓకే, సో అవేంటో వీడియోలో మనం వెళ్తున్నప్పుడు చూద్దాం. ఫస్ట్ మరమరాలను తీసుకొని శుభ్రంగా చాట్లో చెరిగేసుకోండి. అడుగున డస్ట్ అలా ఉంటాయి కదా ప్యాకింగ్ చేసినప్పుడు, సో ఆ డస్ట్ అంతా రిమూవ్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని నేను ఇంకొక పెద్ద గ్లాసు మరమరాలు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూపించే గరిటెతో 2 గరిటెల ఆయిల్ అనేది వేస్తున్నాను. సో ఈ మరమరాలు వచ్చేసేపటికి మనకు మరమరాల్లో మనం ఇక్కడ కలిపే ఇంగ్రీడియంట్స్ మంచి ఆరోగ్యానికి మంచివి. మన మరమరాల్లో డి విటమిన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఈ చిన్న బౌల్తో మనం వేసిన పప్పు తీసుకున్నాను. అలాగే కడిగి పెట్టిన కరివేపాకు కూడా తీసుకున్నా. ఇవన్నీ వేసేసి ఆయిల్లో వేసి చక్కగా కదుపుకుంటూ ఉండాలి. వేసిన పప్పు మనకు మెత్తగా ఉంటే కనుక, అంటే పచ్చిగా ఉంటే వాసన వస్తుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే, సో అందుకని వేసిన పప్పుని కరకరలాడేట్టుగా వేగాలి, పూర్తిగా వేగేట్టుగా చూసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ టుమరిక్ పౌడర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసేసి కారం వేసాను. ఓకే, తర్వాత చాలకపోతే కొంచెం ఒకసారి మరమరాలు కలిపినప్పుడు సాల్ట్ మళ్ళీ మనం చల్లుకోవచ్చు. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. మొత్తం ఈ మరమరాలకి మనకు అవన్నీ ఇంగ్రీడియంట్స్ పట్టాలి కాబట్టి ఇదంతా కూడా ఆయిల్లో ఈ పసుపు ఇవన్నీ కూడా మగ్గేట్టుగా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు హెల్తీ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. మరమరాలని మనకు తినటం వల్ల ఏమవుతుందంటే డి విటమిన్, బి విటమిన్ కూడా మన శరీరానికి బాగా పుష్కలంగా వస్తాయి. ఇంకొకటి వచ్చేసి మరమరాలకు మనం లైట్ వెయిట్ అనమాట. అంటే ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో, సో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి కడుపు నిండుతుంది, మనకు బరువు కూడా మనకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో అలాగే వెరీ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ హై బీపీని కంట్రోల్ చేయడానికి కూడా మరమరాలు అనేవి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అందుకే మరమరాలు స్నాక్ ఐటమే కాదు, టైంపాస్ ఐటమ్ కాదు, ఇట్ ఈజ్ ఏ వెరీ హెల్దీ ఫుడ్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు బాగా వేగిన తర్వాత మరమరాలను తీసుకొచ్చేసేసి చక్కగా దీంట్లో వేసేసి పైనుంచి కిందికి మొత్తం అంత మరమరాలకి ఈ సాల్ట్, పసుపు, కారం అన్నీ పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సో ఫైనల్గా కొంతమంది ఏంటంటే ఈ బేసన్ పప్పులతో పాటు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటారు. జీడిపప్పు కూడా బలం కదా వంటికి, సో అందుకని జీడిపప్పు యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయలేదు, జీడిపప్పు అనేది ఆప్షనల్. అంతా అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు విడిగా వేయించుకొని క్రష్ చేసేసేసి దాని మీద పౌడర్లా చల్లినా చాలా బాగుంటుంది. ఓకే, ఆ తర్వాత వచ్చేసేసి కొంచెం మొత్తం దించేసేటప్పుడు లైట్గా మసాలా పౌడర్ ఉంటుంది కదా, మసాలా పౌడర్ కొంచెం మనం దాని మీద చల్లేసేసి మొత్తం కలుపుకుంటే కరకరలాడే ఆరోగ్యకరమైన మరమరాల స్నాక్ ఐటమ్ అనేది రెడీ. ఇంకా ఇటువంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ పొందండి.